శబ్దం. వెల్కమ్ టు ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మూవీ శబ్దం. సో ఇవాళ పొద్దునే వెళ్ళి మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ నాకు నచ్చిందా లేదా నాకు ఎట్లా అనిపించింది అంటే యావరేజ్ అండి. టిపికల్ టెంప్లేట్ హారర్ ఫిలిం అనిపించింది నాకు. జనరల్గా మనం చూసుకుంటే పాస్ట్లో కానీ ఇప్పటివరకు వచ్చిన టెంప్లేట్ హారర్ ఫిలిమ్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లే ఉంది అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఏమైనా కొత్తగా ఆడియన్స్కి ఎంగేజింగ్ ఇంకా చేశారా అంటే లేదని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ చూసిన నేను, అంతగా ఏం నచ్చలే నాకు. బట్ స్టిల్ హారర్ జానర్ కదా, అండ్ ఆది పినిశెట్టి అండ్ ఈ ప్రీవియస్ మూవీ ది ప్రీవియస్ మూవీ వచ్చేసి వైశాలి సినిమా బాగుంటుంది. సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే హారర్ జానర్ కాబట్టి. నాకు ఇష్టం ఆ థ్రిల్లర్ కానీ హారర్ కానీ జనరల్గా మనందరికి కూడా నచ్చే జానర్స్ అవి. సో ఎట్లా ఉంటుందో చూద్దామని వెళ్ళాను. మాట్లాడుకుందామా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ నేను ఇచ్చుకునే మీమ్ ఏంటి దీనికి ఫైనల్గా చూసుకుందాం. ఫస్ట్ థింగ్, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఐఎమ్ గివింగ్ మై 100% ఎఫర్ట్స్ వెళ్ళి మూవీ చూసి మీకు రివ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవ్వడానికి. సో చూస్తున్నారు, వీడియో అందరికీ రీచ్ అవుతుంది కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, అది నాకు బాగా ఎంకరేజ్ చేస్తుంది. కమింగ్ టు ద మూవీ అండి, మూవీ పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ మీమ్. ఫస్ట్ పాజిటివ్ నాకు ఏం వచ్చిందంటే తమన్ అన్న, నందమూరి తమన్ అన్నారు కానీ ఈ మధ్య హారర్ సినిమాలకి తమన్కి మంచి కాంబినేషన్ అండి అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ప్రీవియస్ మూవీ నాకు తమన్ విత్ హారర్ అంటే కాంచన, అది ఆ ట్యూన్ ఏదైతే ఉందో హారర్ అండ్ తమన్ చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే ఈ మ్యూజిక్ ఈ మూవీలో బీజిఎం కూడా చాలా బాగుంటుందేమో అన్న ఎక్స్పెక్టేషన్తో పోయినా, అండ్ అదిరిపోయింది, ఏమాత్రం తగ్గలేదు. సో అందుకే నెంబర్ 1 పాజిటివ్ వచ్చేసి తమనే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కీపింగ్ ద ఆడియన్ ఎంగేజ్ టు ద మూవీ, అది పాసిబుల్ విజువల్స్తోనే కాకుండా మ్యూజిక్తోని మోస్ట్ ఇంపార్టెంట్ ఇది హారర్ జానర్కి. సో తమన్ గేవ్ ఇస్ 100%, చాలా బాగుంది. సెకండ్ పాజిటివ్ అండి, ఫస్ట్ హాఫ్. సో మీరు చూసుకుంటే ఇప్పుడు హారర్ ఫిల్మ్స్ టెంప్లెట్లు ఎట్లుంటాయండి, ఫస్ట్ హాఫ్ మొత్తం భయపడతారండి, కొంతమందిని చంపేసో ఇది చేసో భయపడదు. నేనేం మూవీ స్టోరీ చూడలేదు, జనరల్ హారర్ సినిమా టెంప్లెట్ ఎట్లయితే ఉంటుందో దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం భయపెడతారు జనాల్ని, అండ్ సెకండ్ హాఫ్లో దానికి ఎందుకు భయపెట్టారు, ఎందుకు ఎవరిని చంపారు, ఎందుకు ఎట్లా చచ్చిపోయారు అనే దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి. సెకండ్ హాఫ్లో ఫస్ట్ 20 minutesలో జస్టిఫికేషన్ ఇచ్చేసేయాలి. తర్వాత ఈ జస్టిఫికేషన్లో ఎవడు విలన్ ఏంటి, హీరోకి సంబంధం ఏంటి. ఇప్పుడు మీరు టిపికల్ ముని, కాంచన, గంగా ఇట్లాంటి లారెన్స్ సినిమాల ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నా కూడా నేను చెప్తున్నా టెంప్లెట్ ఇదే. ఫస్ట్ హాఫ్ మొత్తం భయపడతారు, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో బ్యాక్ స్టోరీ చెప్తారు, అంటే దాని గురించి జస్టిఫికేషన్ ఇస్తారు, అండ్ క్లైమాక్స్లో విలన్ని చంపడం ఈజ్ ద థింగ్. ఇది సినిమా. సో చూసుకుంటే పాస్ట్లో ఇదంతా వర్కౌట్ అయిన స్ట్రాటజీ. కాకపోతే ఇందులో ఏమైనా డిఫరెంట్గా ట్రై చేసిరా అని చూసాను నేను. సేమ్ ఫస్ట్ హాఫ్లో భయపెట్టారు, అండ్ యాజ్ అ సెడ్ ఎంగేజింగ్గా చెప్పారు, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు తమన్ గారు. సో ఇట్స్ గుడ్. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ రియలీ గుడ్. సో 2 పాజిటివ్స్ అండి. కమింగ్ టు నెగిటివ్స్ నాకు వచ్చేసి సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్లో ఇచ్చే జస్టిఫికేషన్, బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్క ఫస్ట్ హాఫ్కి ఎందుకు భయపెడతాం దానికి బ్యాక్ స్టోరీ ఉంటుందని చెప్పుకున్నాం కదా మనం. ఆ బ్యాక్ స్టోరీకి ప్రాపర్గా ఉండాలి, ఆడియన్స్కి నచ్చాలి, అది ఎంగేజింగ్. అంతగా అనిపించలేదు నాకు. ఏదో అంటారు సింపథైజ్, అమ్మ సెంటిమెంట్ ఎక్సెట్రా చాలా పెట్టడానికి ట్రై చేశారు, అంత ఎక్కలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ 20 minutesలో మనకి విలన్ ఎవరో అర్థమైపోయి క్లైమాక్స్లో విలన్ని చంపేటట్టు ఉంటే బాగుంటుంది. కానీ ఇందులో అట్లా లేదండి. లైక్ మన క్లైమాక్స్ దాకా విలన్ ఎవరో తెలియదు, డ్రాగ్, అండ్ అది డ్రాగింగ్ చేసినప్పుడు కూడా బాగుందా, ఎంగేజింగ్ ఉందా డ్రాగ్, అంటే లైక్ ఎంగేజింగ్ ఉంటే ఆఫ్కోర్స్ డ్రాగింగ్ అనిపించదు. సో అది బాగాలేదు. సో ఐ విల్ పుట్ సెకండ్ హాఫ్ యాజ్ సెకండ్ హాఫ్లో కానీ దాని టేకింగ్లో కానీ యాజ్ ఫస్ట్ నెగిటివ్. సెకండ్ థింగ్ ఈజ్ లైక్ అబ్రప్ట్ క్లైమాక్స్. అది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి డ్రాగ్ చేసుకుంటూ వచ్చే క్లైమాక్స్లో నాన్ సెన్స్ అండి, అంటే అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు నాకు. సో ఫస్ట్ ఈజ్ సెకండ్ హాఫ్, అండ్ సెకండ్ హాఫ్ తర్వాత క్లైమాక్స్. అండ్ యాజ్ ఐ సెడ్, నో స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ. ఇట్లాంటి హారర్ జానర్కి ఆ బ్యాక్ స్టోరీ ఈజ్ మెయిన్ థింగ్. మీకు ఒకవేళ చూసుకుంటే కాంచన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ ట్రాన్స్జెండర్ వాళ్ళ గురించి తీసుకున్న కాన్సెప్ట్ అనేది ఆడియన్స్కి అప్పీలింగ్ ఉండే. అఫ్కోర్స్ లారెన్స్ యాక్టింగ్ బాగుండే, డైరెక్షన్ బాగుండే, పాటలు బాగుండే, ఎవ్రీథింగ్ బాగుండే, మ్యూజిక్ బాగుండే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండే, ఇట్ వర్క్డ్. చంద్రముఖి తీసుకోండి,
యాక్టింగ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్ స్టోరీ కానీ గ్రిప్పింగ్ థింగ్. సో దట్స్ హౌ హారర్ ఫిల్మ్ షుడ్ బి. ఇది ఆ రేంజ్లో ఉందా? చంద్రముఖి, కాంచన రేంజ్లో ఉందా? నో. బట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో పర్లేదు, ఓకే. సో ఆన్ ఏ హోల్ 2 positives, 3 negatives. స్టిల్ ఇట్స్ అన్ యావరేజ్ ఫ్లిక్. కావాలనుకుంటే హారర్ ఫిల్మ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి హ్యావ్ ఫన్. నాకైతే అనిపించింది ఇది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చుకునే మీమ్, ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అసలు ఏం జరిగిందంటే అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ స్ట్రైవింగ్ ఫర్ యువర్ సబ్స్క్రైబ్స్. అండ్ తొందరగా దాన్ని, ఇప్పుడు ప్రజెంట్ 1600 ఉంది, దాన్ని 2K చేసుకుందాం. అండ్ ముందు ఫాస్ట్గా తీసుకెళ్ళిపోదాం. ఐ విల్ గివ్ మై 100% టు గివ్ యూ ద బెస్ట్ రివ్యూస్. నాకేమనిపించింది అది నేను తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ చూడండి అండ్ ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా నాకు చెప్పండి. ఐఎమ్ ఎ ఫాస్ట్ లెర్నర్. నేను తెలుసుకుంటా, తప్పులు ఉంటే తెలుసుకుంటా, ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దట్స్ ఆల్. కామెంట్లో మెన్షన్ చేయండి ఏమనిపించింది మీకు, అండ్ మీ ఫేవరెట్ హారర్ మూవీ ఏంటి అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.